ఈరోజు మనకి ఈ జ్యోతిష్యంలో శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం. శుక్రగ్రహం అనగానే మనం జనరల్గా తీసుకునే కారకత్వాల్లో శుక్రుడు అనగానే స్త్రీ అని తీసుకుంటాం. రెండు శుక్రుడు తీసుకునే కారకత్వాలు ఏమైనా ఉన్నాయి అంటే గనక అది మనం కాలచక్రంలో రెండో ఇల్లు కాబట్టి మన కుటుంబ సంస్కారానికి శుక్రుడు కారణమవుతాడు. అంటే ఏ ఫ్యామిలీలో అయినా సరే మనకి ఆ కుటుంబం ఎంత సంస్కారంగా తయారవుతుంది, ఎంత సంస్కారంగా తీర్చిదిద్దబడుతుంది, ఈ బాధ్యత అంతా ఆ ఇంటి స్త్రీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే రెండో భావానికి, కుటుంబానికి, ఆహారానికి, ధనానికి, భోగాలకి, సంతోషాలకి, కుటుంబ సంస్కారాన్ని తీర్చిదిద్దేది మొత్తం రెండో ఇంట్లో కూర్చున్న శుక్రుడిదే. అంటే ఆ ఇంటి స్త్రీది బాధ్యత. అంటే ఒక వ్యక్తి కుటుంబ సంస్కారం సరిగ్గా లేదనుకో, మన కాలచక్రంలో శుక్రుడు వాళ్ళ జాతకంలో డిస్టర్బ్ అయినట్టు ఉన్నట్టు. అంటే ఆ ఇంటి స్త్రీ సరిగ్గా లేదు అని. అంటే స్త్రీ ఎక్కువ ఇంపార్టెంట్ వస్తుంది మనకి. ఇది శుక్రుడు అనగానే. శుక్రుడు అనగానే మనం చాలా రకాల కారకత్వాలు ఉంటాయి. శుక్రుడు అనగానే మనం బీజం తీసుకుంటాం. అంటే ప్రతి వస్తువులో అంటే శుక్ర కారకత్వాలు, శుక్ర బీజాలు, స్పెర్మ్ కౌంట్, అలాగే ప్రతి ఫ్రూట్ లో కానీ ప్రతి ఫ్లవర్స్ లో కానీ ఒక బీజం ఉంటుంది. ఆ బీజం శుక్రుడు. అంటే ఏ ఉత్పత్తి కారణమైనా కూడా ఆ ఉత్పత్తి అనేది శుక్రుడి నుంచి వస్తుంది అని. అంటే ధనం అనగానే ఇక్కడ మనకి ఒకటే తీసుకుంటాం. ధనం అనగానే ఈ శరీరాన్ని కాపాడే ధనం ఒకటి, అది ఆహారం. రెండు, ధనానికి ఎన్నో రకాల రూపాలు ఉంటాయి. చాలా మంది ధనం అనగానే లిక్విడ్ క్యాష్ అనుకుంటారు. ఒక్కొక్కరు బంగారం రూపంలో ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి స్థిరాస్తులు, వస్తు రూపంలో, ఇట్లాగా ధనం అనేది ఎన్నో రూపాల్లో ఉంటుంది. స్థిరంగా ఒక రూపంలో ఉండదు ధనం అనేది. అందుకే శుక్రుడికి ఏంటంటే ధనకారకత్వం ఉంటుంది. ఇంకా సుగంధ ద్రవ్యాలు అంటే మనకి ఈ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉంటుందో ఫ్లవర్స్ లోంచి వచ్చేది, అందుకే శుక్రుడిని పూలతో పోలుస్తున్నాం. పూలు, స్త్రీలు, శుక్రుడు. అర్థం? ఎవరన్నా బాగా యాంకర్ ఉంటారనుకో, వాళ్ళకి స్త్రీలని పూలని చూపించండి అంటారు. సినిమాల్లో కూడా డైలాగులు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడిని మనం చూపించడం అంటే ఎక్కువగా ఆకర్షించబడేది శుక్రుడు. చూడండి, ఎవరైనా సరే ఒక మనిషికి ఆకర్షించబడుతున్నాడు అంటే ఆడ దాంట్లో శుక్రుడు బాగున్నాడు అని. అంటే ధనం ఉంది అని. ధనానికి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక స్త్రీకి కూడా అంతటి ఆకర్షణ ఉంటుంది. ఎందుకంటే స్త్రీ అనగానే శుక్రుడు. పురుషుడికి మనం ఏంటంటే కుజుడిని తీసుకుంటాం జనరల్గా, స్త్రీలకి శుక్రుడిని తీసుకుంటాం. స్త్రీలు ఏంటంటే ఆకర్షించగలిగే వస్తువులు అని. అలాగే మనం బాగా ఆకర్షించేది ఏంటంటే మంచి ధనము ఆకర్షించింది, ఆభరణాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. అంటే శుక్రుడికి ఆకర్షణ అనేది మనం ఒక ట్యాగ్ లైన్ గా గుర్తుపెట్టుకోండి. అలాగే ధనాన్ని ఆకర్షించేది కూడా మళ్ళీ శుక్రుడే. సుఖాలు, సంతోషాలు శుక్రుడు అధీనంలో ఉన్నాయి. అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య కానీ, ఇద్దరు యువతి యువకుల మధ్య కానీ శృంగారపరమైన ఆకర్షణ కూడా శుక్రుడే ఆధిపత్యం. అంటే భోగాలు, విందులు, వినోదాలు, సరదాలు, సంతోషాలు, అర్థమైందా? లగ్జరీ గూడ్స్, ఇవన్నీ శుక్రుడి. అంటే వివిధ రకాల ధనాలు మొత్తం శుక్రుడి అధీనంలో ఉంటుంది అని. అందుకే శుక్రుడికి ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే బీజోత్పత్తి, ఎందుకంటే ఆయన భృగు మహర్షి కొడుకు. భృగు మహర్షి మనకి పంచకోశ జ్ఞానాన్ని ఇస్తుంటాడు. అందులో ఆ పంచకోశ జ్ఞానంలో ఈ అన్నమయ కోశం ఏదైతే ఉంటుందో అన్నమయ కోశం నుంచి జీవులు ఉద్భవిస్తారు. అన్నం నుంచి జీవులు, ఆ జీవులు తినడానికి మన అన్నం, ఇది ఏదైతే ఉంటుందో ఉద్భవించింది, అదే మళ్ళీ శుక్రుడు అంటాం మనం. మళ్ళీ గురువుల్లో మనకి బృహస్పతి కంటే కనుక గొప్ప గురువు ఏదైనా ఉందంటే కనుక మళ్ళీ శుక్రుడే. బృహస్పతి దైవ గురువు, శుక్రుడేమో దైత్య గురువు అంటాం మనం. అంటే ఈ రాక్షసులకి గురువు అయ్యాడు, అది ఎలా తీసుకుంటాం అంటే ఎక్కువ ఆయనకే ఉంది మృత్యుంజయ మంత్రం. అంటే గురువు కూడా తన పుత్రుడిని శుక్రుడి దగ్గర పంపించాడు విద్య నేర్చుకుంటాను. అంటే గొప్ప జ్ఞాని అని శుక్రుడు. ఇప్పుడు మృత్యుంజయ మంత్రం చదువుతాము, మృత సంజీవి అన్ని శుక్రుడి దగ్గరే ఉంది. గురువు దగ్గర జీవం ఉందనుకోండి, ఆ జీవంలోంచి తన పుత్రులు ఏంటంటే జీవ కణాలు, అర్థమైందా?
తన పుత్రులు అనుకుందాం. ఆ జీవకణాలు చనిపోయినప్పుడు మళ్ళీ వాటిని బతికించగలిగే శక్తి శుక్రుడి దగ్గర ఉంది. అందుకే గురుడు తన పుత్రుని శుక్రుడి దగ్గరికి పంపించాడు అని చెప్పేసి ఒక కథలా చెప్పుకుంటాం మనం. అంటే మన బాడీలో చూసుకున్నాం అనుకో, అది వేరే లెక్కగా ఉంటుంది. విడిగా చూసుకుంటే అదొక స్టోరీ. అక్కడ మళ్ళీ గురువు అనే ఒక వ్యక్తి ఉన్నట్టు, ఆయనకు కొడుకున్నట్టు, ఆయన కొడుకు విద్య కోసం ఆ విద్యను నేర్చుకోమని శుక్రుడి దగ్గర పంపించినట్టు. రెండు శరీరంలో గ్రంథులన్నీ మళ్ళీ శుక్రుడు అదేనమాట. అంటే మన బాడీలో ఉండే డిఫరెంట్ హార్మోన్స్ అన్ని శుక్రుడు కంట్రోల్లో ఉంటాయి. అంటే శుక్రుడే ఈ శరీరంలో ఎక్కువ ఆక్యుపై చేసి ఉంటాడు మనకి. ఆ శుక్రుడికే ధనకారకత్వం. దీన్ని మనం జాతక చక్రంలో ఎలాగా పరిశీలించాలి? ఇప్పుడు శుక్రుడిని తీసుకున్నాం అనుకోండి, మనకి 12th హౌస్ లోనూ ఉచ్చ స్థితి ఇస్తుంటారు. రెండో ఇంట్లో అతనిది ఓన్ హౌస్, ఏడో భావం ఓన్ హౌస్. అంటే ఏడులో మళ్ళీ త్రికోణ స్థితి. ఉత్తర కాలామృతం లాంటి గ్రంథాలు మనం గమనించాం అనుకోండి, దాంట్లో మనకి శుక్రుడు గురించి మనం చెప్పేటప్పుడు అంటే శుక్రుడు ఒక్క మకర కుంభాల్లో తప్పించి ఎక్కడైనా సరే ద్వాదశ భావంలో శుక్రుడు స్థితి పొందడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అంటే శని రాశుల్లో తప్పించి శుక్రుడు ఏ లగ్నానికైనా సరే 12వ భావంలో స్థితి, 12వ భావం మకర కుంభాలు అవ్వకుండా ఏ భావం అయినా సరే, ఏ రాశి అయినా సరే, అక్కడ శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తుంటాడు. అంటే 12th హౌస్ అంటే మనం ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇప్పుడు దాకా భౌతికంగా చూసుకుంటే శుక్రుడు బేజం అని చెప్పేసి శుక్రుడు అనే సుఖాలను అదే ఇదే తీసుకుంటాం. ఇదే శుక్రుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా కూడా ఉంటాడు. అంటే మనం ఏదైతే ఇస్తామో అది మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. అంటే ఇక్కడ ఒక సృష్టి రహస్యాన్ని కూడా మనకి ఇక్కడ పెట్టారు శుక్రుడు విషయంలో. ద్వితీయాధిపతి ధనాధిపతి, సప్తమాధిపతి, 12వ భావంలో ఉచ్చ స్థితి. 12వ భావం అనగానే మనకు లగ్నాత్ ఏంటి ఇక్కడ? దానం చేయటం, ఖర్చు చేయటం. 12వ భావం వ్యయం, వ్యయభావం అంటాం మనం. అంటే శుక్రుడిని మనం వ్యయం చేస్తే అది మళ్ళీ మరలా మనకి చాలా పెద్ద రూపంలో తిరిగి వస్తుంది. అంటే మనం ఇవ్వాలి కదా, మనకి ఏదైనా పొందాలి అనుకుంటే ఇవ్వాలి. శుక్రుడు అనగా మనం బీజం అన్నాగా, ఒక గుప్పిడి వడ్లు మనం దానం చేసాం భూమిలోకి, అర్థమైందా? ఆ గుప్పిడి వడ్లు మళ్ళీ మంచి మంచి వృక్షారోపణలో మళ్ళీ వరికంకుల్లాగా వచ్చి ఎక్కువ వస్తుంది మళ్ళీ మనకి. అంటే మనం ఏదైతే పొందాలి అనుకుంటామో ఆ పొందాలనుకుందాన్ని ముందు మనం దానం చేయాలి అని. ఇది శుక్రుడు యొక్క ఫిలాసఫీ. ఇప్పుడు ఒక శుక్రకణం అతి చిన్న బీజాన్ని మనం దానం చేసాం, ప్రతిఫలం ఏంటి? అన్ని అవయవాలతో కూడిన ఒక పుత్రుడు మనకు పుడతాం. అంటే చిన్న కణం ఇస్తున్నాం మనం, చాలా పెద్దది తీసుకుంటున్నాము అని. మనం ఏదైతే పొందాలనుకుంటున్నాం ముందు దాన్ని దానం చేయాలి బీజ రూపంలో. ఇప్పుడు ఇది మన రెమెడీల్లో దానాల్లో పనిచేస్తుంది. ఇప్పుడు మనం కుజుడు కారకత్వాలను మనం పొందాలి. కుజుడు కారకత్వాలు పొందాలనుకున్నప్పుడు ఈ కుజుడిని బీజ రూపంలో దానం చేయటం అండి, అంటే కందులు దానం చేయటం. రవి కారకత్వాలను పొందాలి, గోధుమలు దానం చేయటం. బుధ కారకత్వాలను పొందాలి, పెసలను దానం చేయటం. వీటన్నిటిలో మళ్ళీ శుక్రుడు కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే మనం ఏం ఆశిస్తున్నాం అంటే ధనాన్ని ఆశిస్తున్నాం. ప్రతి గ్రహానికి కొన్ని బీజాలు ఉన్నాయి. ప్రతి గ్రహంలో ఒక బీజం ఉంటుంది. ఇప్పుడు పెసలు అనగానే అది బీజం, శుక్రుడే. బీజం అంటేనే శుక్రుడు ఇక్కడ. ఈ బీజాలు మనం ఏంటంటే దానం రూపంలో ఇస్తున్నాం. అంటే దానికి సంబంధించిన కారకత్వాలు ఎక్కువ పొందుతాము అని. చిన్న మర్రి విత్తనం దానం చేసాం మనం, మహావృక్షం వస్తుంది. కొన్ని వేల లక్షల మర్రి విత్తనాలు మళ్ళీ పుడతాయి మనకి. అంటే మనం ఏదైతే పొందాలి అనుకుంటున్నామో దానిని బీజ రూపంలో దానం చేయాలి అని అర్థం. మనం ఒకరి దగ్గర నుంచి సంతోషాన్ని పొందాలి అనుకున్నాం, ముందు మనం సంతోషం అనే దాన్ని వాళ్ళకి దానం చేయాలి కదా. అంటే వ్యయపరచాలి, ఖర్చు చేయాలి అని. ఖర్చు చేయకుండా మనకి ఏది రాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అది మనం సంపాదన విషయంలో. రెండోది, మన జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడు, మనం చూసే క్లయింట్స్ జాతకాల్లో శుక్రుడు ఎలా ఉన్నాడు, ముందు అది గమనించాలి. శుక్రుడు అనగానే మనకి ఏమేమి అనుకున్నాం? స్త్రీ సుఖాలు అనుకుంటున్నాం. అంటే రతి సుఖాలు, భోగాలు, సంతోషాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు,
ఆ, రత్నాలు, మణిమాణిక్యాలు, బేజాలు, ఇవన్నీ ఏంటంటే శుక్రుడు ద్వారా మనం పొందే ఆనందాలు, హ్యాపీనెస్. ఇప్పుడు వాహనాలు ఉన్నాయి, వాహనాల ద్వారా కంఫర్ట్స్ పొందటం, గృహాల కంఫర్ట్స్ పొందటం, అంటే ఇంట్లో ఉండే గృహ అవసరాల కంఫర్ట్స్ పొందటం, ఇవన్నీ ఏంటంటే శుక్రుడే. అందుకే చరకారకత్వాలు, ధనం వివిధ రూపాల్లో మనకు ఆనందాన్ని ఇస్తుంది. ధనం అంటే ఓన్లీ లిక్విడ్ క్యాష్, కాయిన్స్ ఒకటే కాదు. బంగారం కూడా ధనం అవుతుంది ఆభరణ రూపంలో. అది శుక్రుడే. అర్థనా? ఒక్కొక్కళ్ళు కారు కొనుక్కుంటారు, దాంట్లో హ్యాపీనెస్ ఎత్తుక్కుంటారు, అది శుక్రుడే. అంటే ఎవ్రీ కంఫర్ట్, ఎవ్రీ సుఖం, అంటే ఈ శరీరానికి సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చే ప్రతి వస్తువు సుఖ రూపంలో ఉంటుంది. అంటే మన కాలచక్రాన్ని ఏంటంటే చాలా రకాలుగా మనం చూడాలి. ఇందా చెప్పాను కదా, సెకండ్ హౌస్ కి శుక్రుడు ఆధిపత్యం ఇచ్చారు కాలచక్రంలో వృషభ రాశికి అని. అంటే ఏంటి అక్కడ శుక్రుడు అంటే ఏంటి? స్త్రీ అనే కదా. పురుషుని ఇవ్వాల, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కుజుడిని ఇవ్వాల రెండో ఇంటికి. రవిని ఇవ్వాల. రవిని ఒకటో ఇంట్లో ఉచ్చ స్థానాన్ని ఇచ్చారు, రెండో ఇంట్లో ఇవ్వాల. రెండో ఇంట్లో ఉచ్చ స్థానాన్ని ఇచ్చింది చంద్రుని ఇచ్చారు, తల్లిని ఇచ్చారు. అర్థమైందా? స్త్రీ మళ్ళీ దానిపైన ఆధిపత్యం. అంటే ఏంటి ఇక్కడ? ఒక కుటుంబం యొక్క సంస్కారం అనేది, ఆ కుటుంబం ఏ విధంగా నిలబడాలనేది కంట్రోల్ చేసేదే తల్లి. అర్థమైందా? మన రూపంలో. లేదు, ఒక రాజు రూపంలో చూసుకుంటే ఆ రాశి మొత్తానికి శుక్రుడే ఆధిపత్యం, వృషభ రాశికి. అంటే కుటుంబ స్థానం ఏదైతే ఉందో, ఆ కుటుంబ స్థానంలో చంద్రుడికి ఎంత ఉచ్చ స్థానం ఉందో, ఆ స్థానానికి ఆధిపత్యం శుక్రుడికి ఉంది. రెండో ఇంట్లో అంటే మన వాక్కు, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన కుటుంబంలోని వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు. ఆ మాట అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే శుక్రుడు కదా, గురువే కదా ఆయన. శుక్రుడు అంటే ఒక గురువు. ఆ కుటుంబంలో ఎలాంటి సంస్కారాన్ని నేర్పించారు అని. ప్రథమ గురువు ఎవరు ఇక్కడ? మాతృదేవత, ఫోర్త్ హౌస్ లాంటి తల్లి. అంటే తల్లి ఏ విధంగా వాళ్ళ పిల్లలకి ఎలా మాట్లాడాలి అనే సంస్కారాన్ని నేర్పిస్తుంది. తినే విషయంలో కూడా ఆహారాన్ని ఎలా భుజించాలి, అది కూడా తల్లి నేర్పించాలి. ఎందుకంటే చిన్నడు వచ్చేస్తాను. ఆ తల్లి ఎవరంటే స్త్రీ, మళ్ళీ ఇక్కడ శుక్రుడు కదా ఆధిపత్యం. అంటే కుటుంబ సంస్కారం అనేది తండ్రి చేతిలో లేదు, వాస్తవం చెప్పాలంటే. తండ్రి ఏంటంటే పంచమాధిపతి, లగ్నంలో ఉచ్చ స్థానంలో ఉంటాడు. అతను బయట వాటర్ వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ కుటుంబం యొక్క ఆధిపత్యం ఇచ్చింది స్త్రీ చేతిలో పెట్టారు కాలచక్రం. అంటే ఏ ఇంటి స్త్రీ అయితే పర్ఫెక్ట్ గా మాట్లాడటం, చేయటం అన్నీ నేర్పిస్తుందో ఆ కుటుంబం చాలా బాగుంటుంది అని. అంటే శుక్రుడు బలంగా ఉన్నాడు, ఆ కుటుంబంలో చంద్ర శుక్రులు బలంగా ఉండారు అని. అంటే ఆ ఇల్లు ఏంటంటే నిత్యం ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది అని. వాళ్ళ ఇంట్లో సంస్కారం కూడా అంతే సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మాట్లాడే మాటలు కూడా అంతే సంస్కారవంతంగా ఉంటాయి. కారణం ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తల్లే. తల్లి నుంచే నేర్చుకుంటారు పిల్లలు. ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా చేయాలి, ఎలా ఇసుక్కోవాలి, ఎలా అరవాలి, ఎలా కేకలు పెట్టాలి, ఎలా ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇవన్నీ తల్లే వస్తాయి. ఎందుకంటే కుటుంబం ఉన్న చేతిలో కదా. అది కంట్రోల్ చేయాల్సింది రవి. ఆ రవి చుట్టే కదా ఈ చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ వరుస తిరిగేది. రవి మండలాధిపతి లగ్నంలో కూర్చుంటాడు ఆయన, అగ్నిస్థానంలో. అందుకే రవికి మనం ఏంటంటే క్రూర గ్రహం అంటాం. రవి క్రూరుడు కాదనుకోండి, కంట్రోల్ చేయలేడు. అంటే అలాగని చెప్పి మళ్ళీ పాపగ్రహమే కాదు రవి, సాత్వికుడే. బాధ్యతలు ఉంటాయి అతనికి, క్రూర గ్రహంగా ఉంటాడు. అంటే ఈ శుక్రుడిని బ్యాలెన్స్ చేయగలిగేది ఎప్పుడు రవే చేయగలుగుతాడు, తన చుట్టూ ఉంటుంది కాబట్టి. అంటే ఎప్పుడు వదలాలి శుక్రుడిని, ఎప్పుడు అస్తంగత్వం చేయాలి, ఈ రెండు కంట్రోల్లో ఉంటుంది. శుక్రుడు తొందరగా అస్తంగత్వం అయ్యేది రవి దగ్గరే ఉంటాడు కాబట్టి దాటి వెళ్ళలేడు. అంటే రవికి 6 రాసులు ఆపోజిట్లోకి శుక్రుడు ఎప్పటికీ వెళ్ళలేడు. 5 రాసులు దాటి కూడా శుక్రుడు వెళ్ళలేడు. అంటే ఏంటి ఇక్కడ? శుక్రుడు అనగానే స్త్రీ అనేది రవి భర్త అధీనంలోనే ఉండాలి అని. ఈ భర్త ఏంటంటే కొంచెం దూరంలో, ఒక రాశి దూరంలో ఫ్రీడమ్ ఇస్తాడు. లేదనక అప్పుడప్పుడు తనతో కలుపుకొని హస్తంగత్వం కూడా చేయగలుగుతాడు. అంటే ఇక్కడ ఒక కుటుంబాన్ని కంట్రోల్ చేయగలిగేది మళ్ళీ రవే బండి.
అంటే కుటుంబంలో నేర్పించేది మొత్తం స్త్రీ ఒకటైతే వాటి కంట్రోల్స్ రవి చేతిలో ఉండాలి. అందుకే మనకంటే రాజు రాణి అంటాం, రవి అనగానే రాజు అని, శుక్రగ్రహాలకి చంద్రగ్రహాలకి రాణులు అని చెప్పి అంటాం మనం. మహారాణులు రాణులను వస్తున్నాం. అంటే ఇది ఒక సంసారిక సిస్టమ్ అనేది కూడా మనకి పరాశర జ్యోతిష్లో గ్రహాలని స్థితి పెట్టడంలోనే, వాటికి భావాలు ఇవ్వటంలోనే, కుటుంబ భావం ఇవ్వటం, దానికి ఆధిపత్యం ఇవ్వటం, కాలచక్రంలో చంద్రుడిని అక్కడ ఉత్సవపెట్టడం, ఇదంతా ఉంటుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా సుఖ సంతోషాలు అనేది కూడా శుక్రుడిని దాటి వెళ్ళలేదు. అన్ని గ్రహాలు వాటి వాటి పనులు చేస్తుంటాయి. కానీ సంతోషాన్ని ఇవ్వాల్సింది, సుఖాన్ని ఇవ్వాల్సింది, భోగాలను ఇవ్వాల్సింది మాత్రం శుక్రుడు కంట్రోల్లోనే ఉంటుంది. ఇవన్నీ అనుభవించాలంటే అతను ముందు శుక్రుడు 12వ భావం దానం చేయాలి. తనకి ఏదైతే కావాలో దానిని దానం చేస్తే అది మళ్ళీ మనకి కొన్ని వేల రెట్లుగా వస్తుంది అని అర్థనా. గుప్పుడు బేదాలు రైతు దానం చేస్తే ఎకరాలు ఎకరాలు పండిస్తాడు. అర్థనా. జస్ట్ ఒక బస్తా బియ్యం 5 ఎకరాలు జల్లాడు అనుకోండి, అతనికి దగ్గర దగ్గర 200-300 బస్తాల పైన వస్తుంది. అంటే రిటర్న్. అంటే అంత ఇవ్వగలిగేది ఎవరు అంటే బీజకారకుడైన శుక్రుడు అని. శుక్రుడే మనకి మెయిన్ దానం. ఏంటంటే ఆహారం. ఇక్కడ మనం దానం చేయాలా, అధిక మొత్తంలో పొందాలి. రెండోది శుక్రుడు కంటే మనం జనరల్గా తీసుకున్నాం అనుకో, ఇంకా బాహ్య రూపంలో, వేరే ధన రూపంలో, ఇక్కడ ఆకర్షణ అనేది ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో ఒక ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ లేకుండా, శుక్రుడు లేకుండా భూమి మీద ఏ మనిషి ఉండడు. అర్థమా. ఇప్పుడు ఆకర్షణ ఎలా ఉంటుంది, ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎవరి జాతకంలో అయినా సరే కుజ శుక్రుల కాంబినేషన్ పడింది అనుకోండి, ఇది జనరల్ గా చెప్పుకుంటే నెగిటివ్ గా కూడా ప్రిడిక్షన్ చేస్తుంటారు. కొంచెం దేహ వాంఛ ఉంటుంది, ఆ వాంఛ ఉంటుందని. కానీ ఎవరి జాతకంలో అయితే కుజ శుక్రులు ఉంటారో వాళ్ళని, వాళ్ళ దేహాన్ని చూడంగానే ఎవరన్నా ఆకర్షించబడతారు. కుజుడు అంటే దేహలాడు, దేహకారకుడు. శుక్రుడు అంటే ఆకర్షణ. ఈ కాంబినేషన్ పడింది. లేదు, కుజుడు అంటే భూమి అని తీసుకుందాం, శుక్రుడు అంటే బేజం. అంటే ఫార్మింగ్ ల్యాండ్స్ కొనండి, ఫార్మింగ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు బాగుంటుంది అని, బాగా డెవలప్ అయ్యి వస్తుంది మీకు అని. కుజ శుక్రుల కాంబినేషన్. అంటే శుక్రుడు అంటే భోగం యోగం ముందు ఆకర్షణగా. ఎవరి జాతకంలో కుజ శుక్రుల కాంబినేషన్ పడింది అనుకోండి, వాళ్ళ దేహం అనేది ఇతరులను ఆకర్షిస్తుంది అని. అంటే వాళ్ళు ఫిజికల్ గా అలా చాలా బాగుంటారు. ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, ఇక్కడ గ్రహాలు కాంబినేషన్ వాళ్ళ జాతకంలో పడింది కాబట్టి వాళ్ళ దేహం ఇతరులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఒక పువ్వు ఉందండి, పువ్వుకి అంటే ఆకర్షణ గుణం ఉంది, అది తుమ్మిదిని ఆకర్షిస్తుంది. తుమ్మిదిని పువ్వు ఆకర్షిస్తుంది అంటే పువ్వులో ఉన్న గొప్పతనం ఏంటి? దానిలో ఉండే తేనె. ఆ తేనె అనేది, ఆ పువ్వులో కలిగిన తేనె ఏంటంటే తుమ్మిదిని ఆకర్షిస్తుంది. తుమ్మిది పువ్వు దగ్గరికి రావాలి కదా, ఆకర్షించబడాలి కదా. ఇలా ప్రతి మనిషిలో ఒక ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో బుధ శుక్రుల కాంబినేషన్ ఉందనుకుంటాం, ఇది 1/9 కనెక్షన్లో కానీ, కంజంక్షన్లో కానీ, లేకపోతే ఈ బుధుడు శుక్రుడికి ద్విద్వాదశలో కూర్చున్నాడు. బుధుడు అనగానే మనం ఏంటి జనరల్గా తీసుకుంటే ఎడ్యుకేషన్ తీసుకుంటాం అండ్ ఇంటెలిజెన్స్ తీసుకుంటాం. బుధుడికి ఇంటెలిజెన్స్. రెండు, బుధుడు ఏంటంటే చాలా లౌకికంగా మాట్లాడతాడు, మంచి హాస్యం ఉంటుంది, అంటే మాటకారితనం ఉంటుంది. అంటే ఎవరి జాతకంలో అయితే బుధ శుక్రులు ఉండారో వాళ్ళు నల్లగా ఉండారా, తెల్లగా ఉండారా, ఈ రంగులు గింగులు, వాళ్ళు బక్కగా ఉండారా, బండగా ఉండారా, లేకపోతే సిక్స్ ప్యాక్లు ఉంటే ఏం ఉండవు ఇంకా. ఆ పర్సన్ ఆకర్షిస్తాడు తన మాటల ద్వారా, ఆకర్షిస్తాడు తన తెలివితేటలతో, ఆకర్షిస్తాడు తన దగ్గర ఉన్న వ్యాపార గుణంతో, ఆకర్షిస్తాడు ధనాన్ని. ఇప్పుడు మనం చెప్పొచ్చు, నువ్వు ఎడ్యుకేషన్ సెక్టార్లోకి వెళ్ళొచ్చు, ఏదైనా బిజినెస్ చేయొచ్చు, మీడియేషన్ చేయొచ్చు, కమ్యూనికేషన్ చేయొచ్చు. ఎందుకంటే నీ దగ్గర మాటలు ఉన్నాయి, నీ మాటలే నీ ఆకర్షణ, అదే నీ పెట్టుబడి అని. ఎందుకంటే ధనం వస్తుంది. ఎందుకంటే శుక్రుడు కంజంక్షన్ అయ్యాడు కదా. ఎవరితో? బుధుడితో. బుధుడు ఎవరు? వాళ్ళకున్న క్వాలిటీ ఏంటి, అదే ఆకర్షిస్తుంది. డాక్యుమెంటేషన్ చేస్తున్నాడా, బాగా మాటలు మాట్లాడుతున్నాడా, చెలవు చేస్తున్నాడా, వీళ్ళకి ఆకర్షించబడతారు వ్యక్తులు. ఇంకా వీళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలంటే అందరూ సిక్స్ ప్యాక్లే ఉండవు కదా, అందరూ పైల వాళ్ళేం కాదు కదా.
ఆకర్షించబడతారు. వాళ్ళు మామూలు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఎందుకు అవుతుందంటే వాళ్ళని ఆకర్షించబడే కొన్ని ఉంటాయి లక్షణాలు. ప్రతి మనిషి ఎవరికో ఒకడు నచ్చుతున్నాడు. ఒక మనిషి మాట్లాడుతుంటే అతను చూడంగానే నచ్చుతాం, ఆకర్షించబడతాం అతనికి. ఆకర్షించబడకుండా ఆ వ్యక్తితో మనం రిలేషన్స్ మెయింటైన్ చేయలేం. ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి? బొసుకుల దగ్గర సేమ్ ఇదే. అదే కుజు శుక్రుల దగ్గర వాళ్ళ దేహం, వాళ్ళ ఫిజికల్ యాటిట్యూడ్, వాళ్ళ వ్యక్తిత్వం ఆకర్షించబడింది. ఇక్కడ వ్యక్తిత్వం కాదు ఆకర్షించేది బుధ శుక్రుల్లో, మాట తీరు, వీళ్ళ హాస్యం, వీళ్ళ జోకులు, అర్థమైందండి, వీళ్ళ కమ్యూనికేషన్. అలాగే వీళ్ళు బుధులంటే రైటర్స్ ఉంటారు, కథలు చెప్తూ ఉంటారు, స్టోరీలు చెప్తూ ఉంటారు. ఇవి వ్యాపార గుణాలు ఉంటాయి. ఇది ఏంటంటే ఆ పర్సన్ని ఆకర్షిస్తుంది అని, అర్థమైందండి. ఎందుకంటే బుధ శుక్రులు కాంబినేషన్ పడింది, ధనం కూడా ఆకర్షించబడుతుంది వీళ్ళకి. జనాలు వీళ్ళని ఆకర్షిస్తున్నారు, జనాల చేత ఆకర్షించబడుతున్నారు. ఇక్కడ ఆకర్షించబడేది ఏంటంటే శుక్రుడు, ధనం. ఎలాంటి క్వాలిటీ వల్ల బుధ శుక్రులు కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ క్వాలిటీ లేదు. ఒకళ్ళ జాతకంలో గురు శుక్రులు కలిశారు కాంబినేషన్. గురువు అంటే ఏంటి? ఎథిక్స్ లాంటి, ధర్మం, వాల్యూస్ అండ్ జ్ఞానం. ఎవరి జాతకంలో అయితే ఈ కాంబినేషన్ పడింది అనుకోండి గురు శుక్రులు, వీళ్ళకి లక్ష్మి వస్తుంది ఎప్పుడు? వీళ్ళు ఎథిక్స్ లో ఉన్నప్పుడు, వాల్యూస్ లో ఉంటారు వీళ్ళు, అర్థమేనా? మంచి చెడు ఆలోచిస్తుంటారు. వీళ్ళు ధనం వైపు ఆకర్షించబడరు, ధనం వీళ్ళని ఆకర్షిస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఈ గురువు అనే క్వాలిటీ ఉంటుంది కాబట్టి. వీళ్ళకున్న కంఠధ్వని కానీ ఆకర్షించబడింది. జ్ఞానం ఎక్కువ. గురువు అనగానే ఏంటంటే ఇక్కడ మనకు హైయెస్ట్ జ్ఞానం. ఈ జ్ఞానానికి ఆకర్షించబడతాం. వాళ్ళు బాగుండారా, అందంగా ఉండారా, వాళ్ళ వెనకాల డబ్బు ఉందా, ఇది ఏమి ఉండదు ఇంకా. గురుశుక్రులు కాంబినేషన్ పడింది, వాళ్ళకుండే ధనం ఏంటంటే జ్ఞానం, అర్థమైందా? బుధ శుక్రులు వాళ్ళకుండే ధనం ఏంటంటే వాళ్ళ వాక్కే, వాళ్ళ మాట తీరు ఆకర్షించబడుతుంది. గురువు అనగానే ఇటు ఆకర్షణ ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళు బుధ శుక్రులు ఉన్నాడు, బుధుడిని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, ధనం వస్తుంది. గురు శుక్రులు ఉంటే గురువుని డెవలప్ చేసుకో, జ్ఞానాన్ని ఎక్కువ పెంచుకునే కొద్దీ నీకు ఇంకా ఆకర్షణ పెరిగిద్ది అని. ఎందుకంటే నీ జాతకంలో కాంబినేషన్ ఉంది. నీ లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంది, నీ ధనం ఎక్కడ ఉందంటే గురువు దగ్గర ఉంది. ఎందుకంటే తన క్వాలిటీని ఇచ్చారు కదా. ఒకళ్ళకొకళ్ళు కంజక్షన్ అంటే ఏంటంటే ఒకళ్ళ క్వాలిటీలు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. గురువు క్వాలిటీ శుక్రుడు తీసుకున్నాడు, శుక్రుడు క్వాలిటీ గురువుకి ఇచ్చాడు. ఇప్పుడు శుక్రుడు కావాలన్నా మనకి గురువు కావాల్సిందే, జ్ఞానం. అంటే ఆ క్వాలిటీ ఉంది కాబట్టి, ధనానికి ఆ క్వాలిటీ ఉంది, ఆ ఆకర్షణ ఉంది, శుక్రుడు ఆకర్షిస్తాడు. అంటే ఒక కాంబినేషన్స్ ఎట్లాగ వెళ్తున్నాయని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రవి శుక్రులు కాంబినేషన్ పడింది అనుకోండి కొంచెం దూరంగా, రవి అంటే ఏంటి? అధికారం జలాయించడం. వాళ్ళు ఎలాగా అంటారు? మంచి మంచి గవర్నమెంట్ సెక్టార్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వెళ్ళటం కానీ, అర్థమైందా? లేదా పొలిటికల్గా తిరగటం కానీ, పొలిటీషియన్స్తో తిరగటం కానీ, వాళ్ళ బాడీలో ఉన్న రాజస్వం కానీ, ఆ రాజస్వం ఏంటంటే ఆకర్షిస్తుంది వాళ్ళకి. వాళ్ళు అందంగా లేకపోయినా కూడా వాళ్ళలో ఆ రాజస్వం ఉంటుంది. రవి శుక్రులు కాంబినేషన్ పడుతుంది వాళ్ళకి. వాళ్ళకి ఆకర్షణ అక్కడే ఉంటుంది. ప్రభుత్వ రూపంలో ధనం వచ్చే అవకాశం ఉంటుంది. రవి శుక్రులు కాంబినేషన్ పడింది కదా. అంటే ఆకర్షణ ఎలా వస్తుంది అని, అంటే వీళ్ళ ధనం కూడా అక్కడ ఉంది అని. లేదు, ఎవరి జాతకంలో శని శుక్రులు పడ్డారు అనుకోండి, శని అనగానే ఏంటి? మంచి శ్రామికుడు, బాగా హార్డ్ వర్కర్, బాగా కష్టపడుతుంటాడు. ఒక్కొక్కరి జాతకంలో శని శుక్రులు పడింది, వాడు నిరంతరం కష్టపడుతూ ఉంటాడు, బాగా కష్టపడుతుంటాడు, ఏ పని చెప్పినా కూడా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటాడు. మంచి ప్లానింగ్ లాంటి, పైగా శని ఏంటంటే ప్లానింగ్ లాంటి అండ్ బాగా వాల్యూస్తో, బాగా క్వాలిటీతో ఏ వర్క్ నైనా చేయగలుగుతాడు. అప్పుడు ఆకర్షించబడుతున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా మళ్ళీ ఆకర్షించడానికి వీళ్ళ వెనకాల డబ్బు గిబ్బు ధనంగానో ఆర్భాటాలు, కార్లు గీర్లు ఏం ఉండక్కర్లా, కానీ వాళ్ళు ఆకర్షిస్తారు. వాళ్ళ జాతకంలో శని శుక్రులు కాంబినేషన్ ఉంది, వాళ్ళు బాగా హార్డ్ వర్కర్లు, ప్లానింగ్ వర్కర్లు, స్ట్రక్చరల్ వర్క్ చేయగలుగుతారు ఏదైనా సరే. అదే వాళ్ళ ఆకర్షణ. అంటే ధనాన్ని ఆ విధంగా ఆకర్షిస్తుంటారు ఆ పనులు చేస్తుంటే, అర్థండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ జాతకంలో కేతు శుక్రుడితో కాంబినేషన్ ఏర్పడుతుంది. కేతు అనగానే అంటే ఒక స్పిరిచువల్ క్యాండిడేట్, ఏది నాకొద్దు అనుకునే తత్వం, దేన్నైనా వదిలేయగలిగితే తత్వం, దేన్ని పట్టించుకోకుండా ఎలా అడగలరు అలా వదిలేస్తుంటారు. అంటే ఒక యోగి, ఒక సన్యాసి లాగా. కేతు ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్. వాళ్ళ జాతకంలో
శుక్రుడును కేతు కాంబినేషన్ ఏర్పడింది. వాళ్ళకి ఇదేది నాకు వద్దనుకునే తత్వం. వాళ్ళు ఏంటంటే మంచి ఆధ్యాత్మిక ప్రవచనంలో ఉంటారు, మంచి ధ్యానం యోగం ఉంటారు. వీళ్ళకి వద్దన్న డబ్బు వస్తుంది. వీళ్ళు ఎక్కువ ఆకర్షిస్తారు ఎవరిని అసలు. వాళ్ళు యోగులు సన్యాసులు అయిపోయారు, పిచ్చోళ్ళలా ఉంటారు, శుభ్రం ఉండదు, గడ్డాలు పెంచుకొని ఉంటారు. శుక్రకేతులు కాంబినేషన్ పడింది. అర్థమైందా? హైయెస్ట్ స్పిరిచువల్ లో ఉంటారు. ఆటోమేటిక్ ఏం జరిగింది? శుక్రుడు కాంబినేషన్ వాళ్ళ జాతకం ఉన్నప్పుడు వద్దన్న ధనం వస్తుంది. వాళ్ళు నాకు ఎందుకు వద్దన్నా కూడా తెచ్చి పడేస్తూ ఉంటారు. వద్దన్న మొక్కుతారు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ దగ్గర కాంబినేషన్ జాతకం ఉంది. ఇది శుక్రకేతుల కాంబినేషన్. ఆకర్షణ ఉంటుంది, డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. రాహుకేతులు, ఇది రాహు శుక్రులు కాంబినేషన్ పడింది అనుకోండి. వీళ్ళు ఏంటంటే చిన్నదానికి ఉన్నా కూడా దాన్ని బాగా ఎక్స్పోజ్ చేయగలుగుతాడు, మార్కెటింగ్ బాగా చేయగలుగుతాడు. అంటే వీళ్ళు ఎలా ఆకర్షిస్తారంటే మీడియా ద్వారా ఆకర్షణ చేయగలుగుతారు బాగా. మంచి మంచి డ్రెస్సులు వేస్తా, అర్థం, మంచి మంచి ఆభరణాలు ధరిస్తా, ఒక మాయ చేయగలుగుతా కూడా ఆకర్షించబడతారు. లేదు ఏదైనా ఫార్మా సెక్టార్లో కానీ, కెమికల్ సెక్టార్స్లో కానీ, మీడియా సెక్టార్స్లో కానీ వీళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా వీళ్ళ మొహాన్ని 10 సార్లు చూపించి మనకి అలవాటు చేసేస్తారు. అలవాటు చేస్తారు, ఎందుకంటే జాదాదిగతో జోరుబి కాలదిక్త అని ఒక సామెత ఉంది. ఎక్కువ చూస్తే భార్య నల్లగా అనిపిస్తుంది, అదే ఎక్కువగా చూస్తే నల్లటి భార్య కూడా అందంగా కనబడుతుంది. ఇలాగా రాహు కాంబినేషన్ అంటే వాళ్ళు మార్కెటింగ్ ద్వారా వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటా కూడా కొన్నాళ్ళకి వాళ్ళు ఆకర్షించడం మొదలు పెడతారు. ఇది ఎక్కువ కాలం ఉండదు ఈ ఆకర్షణ. ఏమాత్రం తేడా పడ్డా కూడా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చూడండి, ఒకళ్ళ కాంబినేషన్ మీకు వచ్చింది ఒక జాతక చక్రంలో, దశాంశలో కానీ, నవాంశలో కానీ, రాశి చక్రంలో కానీ శుక్రకేతులు కాంబినేషన్ పడేది. అర్థమైందా? వీళ్ళు కేతు అనగానే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్వభావం అని ఉంటుంది. అర్థం. వీళ్ళ స్వభావం ఎలా ఉండాలంటే స్పిరిచువల్గా ఉంటారు. ధనం డిఫాల్ట్గా ఆకర్షించబడితే వస్తుంది వాళ్ళకి పొద్దున ధనం. కానీ ఇదే కాంబినేషన్ ఉన్నాడు ప్రభావానికి లోనయ్యాడు అనుకోండి, అంటే రాహువుకు లోనయ్యాడు. అంటే పక్కన వాళ్ళకి అంత డబ్బు ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, అంత ఉందని చూసి వాళ్ళకి నాకు రావాలని చెప్పి తను ప్రభావితుడు అయిపోయాడు. వాళ్ళు నానా రకాల కష్టాలు పడుతుంటారు, ఎందుకంటే వాళ్ళ జాతకంలో స్వభావ గుణంలో ఉండాలి కేతు అంటే. కానీ ప్రభావ గుణంలోకి ఎప్పుడైతే మారతారో వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి, బాధలు ఎక్కువ చెప్తారు. నా దగ్గర రూపాయి ఉండట్లేదు, రూపాయి రావట్లేదు, నాకు మర్యాద లేదు, నాకు గౌరవం లేదు, మా ఆవిడ నన్ను పట్టించుకోవట్లేదు, మా ఆవిడ నన్ను తిడుతుంది, ఇన్ని రకాలు చెప్తున్నారు అనుకో. అర్థం ఏంటి? వీళ్ళు ప్రభావానికి లోనయ్యారు, కమర్షియల్ యాటిట్యూడ్కి లోనయ్యారు. వీళ్ళ జాతకంలో శుక్రకేతుల కాంబినేషన్, వీళ్ళు స్వభావిక గుణంలో లేరు అని. ఎప్పుడైనా సరే కేతువు ఏ గ్రహంతో కాంబినేషన్ ఏర్పడ్డా కూడా ఆ గ్రహానికి సంబంధించిన స్వాభావిక గుణం ఉండాలి, కానీ ప్రభావానికి లోన్ అవ్వకూడదు. ప్రభావానికి లోన్ అవటం వల్ల మనకేంటంటే మన ఆ కారకత్వం డ్యామేజ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఒక జాతకంలో కుజకేతులు కాంబినేషన్ పడింది అనుకోండి, ఈ స్వభావం ఎలా ఉండాలంటే జనరల్గా ఉండాలి, పెద్దగా పట్టించుకోకూడదు. కుజకేతులు అనగా మన పితృదేవతలకు మనం కార్యక్రమాలు చేద్దాం, మంచి చెడు చూద్దాం అని చెప్పి ఎట్లా వెళ్ళాలి. అట్లా కాకుండా ప్రభావానికి లోనేసి వాడికి పెద్ద బిల్డింగ్ ఉంది, వీడికి చిన్న బిల్డింగ్ ఉంది, వాడికి అన్ని ఎకరాల పొలం ఉంది, ఇన్ని ఎకరాల పొలం నాకు కూడా కావాలి, నాకు సొంత ఇల్లు కావాలి, ప్రభావానికి లోనే అనుకో వీడు నానా కష్టాలు పడుతుంది. అలాగా కేతు ఏ గ్రహంతో కలిసినా దాని యొక్క స్వాభావిక గుణాన్ని కోల్పోకూడదు. ఆ గ్రహ కారకత్వాల ప్రభావానికి లోనైనప్పుడు కష్టాలు వస్తాయి. అలాగే శుక్రుడు కూడా ఏ గ్రహంతో కనెక్ట్ అయినా కూడా ఆ గ్రహం యొక్క క్వాలిటీస్ని వీళ్ళు డెవలప్ చేసుకునే కొద్దీ వీళ్ళు ఆకర్షించబడుతుంటారు. అర్థమేనా? నీ జాతకంలో గురు శుక్రులు కాంబినేషన్ ఏర్పడింది, నువ్వు జ్ఞానాన్ని బాగా సంపాదించు, ఇంకా సంపాదించు, ఇంకా సంపాదించు, నువ్వు ఆకర్షించబడవు, నీకు ధనం వస్తుంది. అర్థమేనా? గురువు అంటే నైతికత, దాన్ని బట్టి నువ్వు సంపాదన మీద నిలబడి ఉండాలి. సంపాదన అనుకోకూడదు. నీ సంపాదన ఏంటి? నీకు ఇచ్చిన ధనం ఏంటి? జ్ఞానం. శుక్రుడు ఎవరితో కలిస్తే వాళ్ళకి ఆ ధనాన్ని ఇస్తున్నాడు. మీరు ఈ జాతకాలు చెక్ చేయండి, బుధుడితో కలిసారు బాగా మాట్లాడగలుగుతారు, చాలా చలోక్తులు వేస్తుంటారు, చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళు మాటలు వినడానికి మనకి ఒక రోజంతా గడిచిపోతుంది. అంత బాగా మాట్లాడగలరు వాళ్ళ ధనం అది. అదే వాళ్ళ ఆకర్షణ కూడా. అర్థమైందా? చాలా ప్లెజెంట్, చాలా ఆనందాన్ని ఇస్తారు. వాళ్ళ ఆనందం ఎక్కడ ఎలా ఇవ్వగలుగుతారు వాళ్ళ ఆనందాన్ని అంటే వాళ్ళ మాటల ద్వారా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే శుక్రుడు హ్యాపీనెస్ కదా, సుఖం ఇస్తున్నాడు కదా, ప్రియతమైన ఆనందాన్ని ఇస్తున్నాడు కదా. ఎలాగ ఇస్తున్నారు అంటే వాళ్ళ మాటలను దానం చేస్తున్నారు. వాళ్ళ జాతకంలో బుధ శుక్రుల కాంబినేషన్ పడింది, చాలా బాగుంటుంది మనకి. లేదు
ఒక చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు చూస్తున్నాం అనుకో, అతని జ్ఞానాన్ని పంచే కొద్దీ ఆయన మాటలు ఇంకా 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 వినాలనిపించింది. మేబీ ఆయన జాతకంలో 1/9 యాక్సిస్ లో కానీ ఎక్కడైనా కానీ, లేదా గురుశుక్రులు కానీ, గురుశుక్రులు ద్విద్వాదశాలు కానీ పడి ఉంటుంది బలంగా. ఆ కంజంక్షన్ పడకుండా అతను తన జ్ఞానంతో ఆకర్షించలేడు అని. అర్థం, ఆయన ధనమే ఆయన జ్ఞానం. చూడండి, ఒక్కొక్కరు శ్రామికులు చూడు 24 గంటల శ్రమ చేస్తుంటే అలాంటి వాళ్ళ దగ్గర మనం పని చేయించుకుందాం, ప్లానింగ్ చేయించుకుందాం, వెయిట్ చేస్తాం మనం. అంటే అతని ధనం ఏంటి, సినసుక్కులు పడింది. అర్థమైందా? ఇలాగ మనకి శుక్రుడితో ఎవరైతే కాంబినేషన్ పడతారో, చాలా క్లోజ్ కంజంక్షన్ ఎవరైతే వెళ్తారో, మనం డిగ్రీకల్ చెక్ చేసుకున్నాం. లాస్ట్ టైం చెప్పాను కదా, బుగ్గునది నడులు కూడా యాక్సెస్ ఎలా వేయాలి చెక్ చేయాలి. ఒక్కొక్క రాశిలో ఏ ఏ డిగ్రీలు ఉండదు. శుక్రుడికి ఫస్ట్ 1/9 ఎవరు ఉన్నారు, శుక్రుడు కంజంక్షన్ ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, శుక్రుడు ద్విద్వాదశాలు ఎవరు ఉన్నారు. ఇలా మనం ఏంటంటే శుక్రుడు క్లోజ్ గా ఎవరు వెళ్ళారని ఫస్ట్ చెక్ చేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత ఈ శుక్రుడు ఏ రాశిలో కూర్చో, అంటే గ్రహం క్వాలిటీ, అది ఏ రాశిలో కూర్చున్నాడో ఆ భావం క్వాలిటీని వీళ్ళు డెవలప్ చేసుకునే కొద్దీ ధనము ఆకర్షించబడింది. ధనం అంటే ఒక డబ్బే కాదు కదా, శుక్రుడు ఎన్ని ఆకర్షణలు వస్తాయి. అంటే భోగం, సంతోషం, సుఖం ఇవన్నీ ఏంటంటే తన దగ్గర ఈ క్వాలిటీ వల్ల తను ఆకర్షించబడుతున్నాడు అవతలాడు. తను ఆకర్షించబడుతున్నాడు, తను ఆకర్షిస్తాడు కూడా. శుక్రుడు ఆకర్షణ, ఆ శుక్రుడే ధనం. అంటే ఒక పువ్వు 9ని ఎలాగ ఆకర్షిస్తుందో, అర్థమేనా? ఒక సుగంధం మన ముక్కుల్ని ఎలా ఆకర్షిస్తుంది. సుగంధం, దుర్గంధం అనగానే మన ముక్కులు మూసుకుంటాం నాకు వద్దు అని, సుగంధాన్ని ఇంకా పిలుస్తాం ఎక్కడ వస్తుంది అని చెప్పి. అంటే సుగంధం మనల్ని ఆకర్షిస్తుంది, దుర్గంధం వికర్షిస్తుంది. అర్థమేనా? దుర్గంధం అంటే ఒక పేడ, ఒక నెగిటివ్, ఒక చిరాకు. శుక్రుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్. ఒక మనిషి మనకి బాధలు చెప్తున్నాడు, నాకు సమస్యలు వస్తున్నాయి చెప్తున్నాడు అంటే వాళ్ళ జాతకం శుక్రుడు డ్యామేజ్ అయిపోయాడు. అశుభ గ్రహాల మధ్య ఇరుక్కుపోయి ఉండాలి, శుక్రుడు బలహీనుడు అయిపోయాలి, శత్రుస్థానాల్లో కూర్చోవాలి, పీడలోకి వెళ్ళిపోయాడు, షష్టాష్టక వ్యయాల్లోకి వెళ్ళిపోయాడు శుక్రుడు. వ్యయమైతే ఓకే, షష్టాష్టకాలు అయితే డ్యామేజ్. అర్థమేనా? నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఒక చంద్ర శుక్రుల కాంబినేషన్ పడింది మనకి. చంద్రుడు అంటే ఏంటి, మంచి ప్రశాంతమైన మనస్తత్వం. ఎవరన్నా ఇళ్ళకి వెళ్తుంటే తినండి 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 అని పెడుతుంటారు. వాళ్ళ జాతకంలో చూస్తున్నాం శుక్రుడు చంద్రుడికి మంచి కాంబినేషన్ పడి ఉంటారు. లేదు నాకు బిజినెస్ అవ్వట్లేదంటే, నాకు డబ్బులు రావట్లేదంటే, చంద్రుడు ట్రావెలింగ్ లార్డ్ కదా, ఫుడ్ లార్డ్. నువ్వు నీ బిజినెస్ లో నువ్వు ట్రావెలింగ్ పెట్టుకో, ట్రాన్స్పోర్టేషన్ లాగా నీ ఫీల్డ్ ట్రావెలింగ్ పెట్టుకో, అందరితో చాలా ప్రేమగా మాట్లాడాడు. చూడండి, ఒక్కొక్క హోటల్కి మనం వెళ్తే ఆ హోటల్లోకి వెళ్ళి తినాలి. శుక్రుడు అంటే ఫుడ్ లార్డ్, చంద్రుడు ఫుడ్ లార్డే. శుక్రుడు రెస్టారెంట్, చంద్రుడు ఫుడ్ లార్డ్, హోటల్ లార్డ్. అర్థం, కొన్ని కొన్ని కుటుంబాలతో మనం బాగా అట్రాక్ట్ ఉంటుంటాం. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎవరి జాతకంలో చంద్ర శుక్రుడు కాంబినేషన్ పడినప్పుడు వాళ్ళు శుక్రుడు వెనక పడకుండా చంద్రుడు పట్టుకున్నారు. చంద్రుడు చాలా బాగున్నాడు, శుభ దృష్టిలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు నెగిటివ్లోకి వెళ్ళా, చంద్రుడు శుభ దృష్టిలో పడ్డాడు. చంద్ర శుక్రులు కాబట్టి వీళ్ళు మంచి ఆప్యాయత, ప్రేమ, మంచి మనస్తత్వం చూపిస్తారు మన దగ్గర. ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే ఒక వ్యక్తి దగ్గర ఈ ఆప్యాయత కనబడితే మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా కూడా. ఎందుకంటే వాళ్ళు మనల్ని వాళ్ళ మనసుతో ఆకర్షిస్తున్నారు మనకి. వాళ్ళ మనసుతో మనకు మంచి నీళ్ళు ఇచ్చినా కూడా మనకు చాలా చల్లగా ఉంటుంది. గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా చంద్రుడు కదా, ప్రేమగా నీళ్లు తాగనిస్తారు, తర్వాత ఏదో ఒకటి పెడతారు. ఎందుకంటే చంద్రుడు అంటే ఫుడ్ లాట్, ఏదో ఒకటి తినాలని అంటారు. లేదా ఏదైనా హోటల్కి మనం వెళ్తున్నాం, ఆ హోటల్ యజమానికి లేదా సర్వర్ కానీ చంద్ర శుక్రులు కాంబినేషన్ పడింది, ఆ చంద్రుడు మంచి శుభగ్రహాల దృష్టిలో పడ్డాడు అంటే ఈ మనసు మంచిదైంది. ఇప్పుడు ఇతను తన మనస్సు తన మంచితనంతో ఎదుటివాడిని ఆకర్షిస్తున్నాడు అని. చంద్రుడు అంటే మాటలాడు, వాక్కులాడు, మంచి మనస్సు, మంచి ఆప్యాయత. ఆ ఆప్యాయతతో ఆకర్షిస్తారు. వాళ్ళ జాతకంలో చంద్ర శుక్రుల కాంబినేషన్ డబ్బు వద్దన వస్తున్నారు. లేట్ అయినా సరే ఆయన దగ్గర నుంచొని తినాలనిపిస్తుంది, రోడ్డు మీద బండి పెట్టినా కూడా. ఎందుకంటే ఆయన దగ్గర చంద్ర శుక్రుడు కాంబినేషన్ ఆప్యాయత ఉంది. ఆ దగ్గర టేస్ట్ ఎలా ఉందని కదా, ఆప్యాయత ఉంది. ఆ ఆప్యాయత కోసం మనం ఆగిపోతాం. అర్థమైనా? కొంతమందికి ఫుడ్ పెట్టే విషయంలో మంచి ఆప్యాయత ఉంటుంది, కాంబినేషన్ పడి ఉంటుంది చంద్ర శుక్రులు. అర్థమైనా? కొంతమంది పెట్టడం కూడా ఇష్టం, వీడు ఎందుకు వచ్చాడు, తిట్టాక వచ్చాడు, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటారు. అర్థం, ఆడికి ఎందుకు పెట్టాలనుకుంటు ఈ చంద్రుడు శుక్రుడితో ఏదో అశుభ గ్రహాలు దృష్టి పడిపోయి చెడిపోయాడు మనస్సు. వీళ్ళ దగ్గర ఆప్యాయత దొరకదు. ఇలాగ మీరు ఎప్పుడైనా సరే
ఒక కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఆ కాంబినేషన్ చెడిపోయింది ఇన్ కేసు వాళ్ళ జాతకంలో. ఇప్పుడు బుధ శుక్రులు కాంబినేషన్ పడింది. యాక్చువల్గా ఏంటి ఇక్కడ మనకి, వాళ్ళు మాటతో కార్యతనంతో ఆకర్షిస్తారు, వీళ్ళ దగ్గర ఒక ఆకర్షణ ఉంది. ఇప్పుడు ఒక అశుభ గ్రహంతో ఈ కాంబినేషన్ చెడిపోయింది. వీళ్ళ మాటల వల్ల వికర్షణ కూడా ఉంటుంది, ఇదే శుక్రుడికి వికర్షణ ఉంటుంది. ఇప్పుడు దా పాజిటివ్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇదే కాంబినేషన్స్ చెడిపోతే వీళ్ళ మాటలు అంటేనే చిరాకు వస్తుంది మనకి, వినాలంటేనే చిరాకు వస్తుంది. అర్థమైందా? వీడు అతిగా మాట్లాడుతున్నాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనకు చిరాకు వస్తుంది. సోది మొహోడు అని. ఆ సౌండ్ వింటేనే మనకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఒక కాంబినేషన్లోనేమో సూపర్ ఉంటుంది. అర్థమైందా? వేరే అశుభ గ్రహాలు పడ్డప్పుడు ఇదే కాంబినేషన్లో ఇలా ధనం ఉంది, ఆకర్షణ ఉంది, కానీ వేరే అశుభ గ్రహాలలో వికర్షణ వస్తుంది. కాబట్టి మనం ఏ అశుభ గ్రహం వల్ల వీళ్ళ మాట తీరు మారుతుంది, వీళ్ళకున్న లక్ష్మి వీళ్ళ ఆకర్షణని ఎక్కడ చెడిపోతుంది అని చెప్పి ఇక్కడ ప్లానెట్ని పట్టుకొని మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఒరిజినల్ బుధుడు యొక్క క్వాలిటీని డెవలప్ చేసుకోమని చెప్పాలి. ఒరిజినల్ జ్ఞానాన్ని డెవలప్ చేసుకోమని చెప్పాలి. మంచి మనస్థితిని డెవలప్ చేసుకోమని చెప్పాలి. అర్థనా? లేదు, మంచి దేహస్థితిని, మంచి వ్యక్తిత్వాన్ని. కుజుసుకులు మంచి వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ ఎవరినైనా ఆకర్షిస్తుంది. వాళ్ళ జాతకంలో ఇది ఉంటుంది కాదు. వేరే అశుభ గ్రహాల వల్ల ఆ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోలేకపోతే డ్యామేజ్ అయిపోతుంది. అర్థం? శుక్రుడు అంటే ఏంటి? బీజం. మనం ఏదైతే నాడతామో అదే కొన్ని వందల రెట్లు మొలిచి మనకు వస్తుంది. అర్థమేనా? ఒక్కొక్కళ్ళ దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయి. గురువు అనే విత్తనం ఉందా, బుధుడు అనే విత్తనం ఉందా, శుక్రుడు అనే విత్తనం ఉందా, శని అనే విత్తనం ఉందా, చంద్రుడు అనే విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలు శుక్రుడితో కంజంక్షన్ అవ్వటం వల్ల ఫలితం అనేది మల్టిపుల్గా వస్తుంది. అర్థమేనా? మనకి కాలచక్రంలో రెండు చెప్పారు. అంటే శుక్రకారకత్వాల్లో మన సస్టైన్ లాడ్డు, మన ఫుడ్ లాడ్డు, మన సంస్కారం, మన కుటుంబ సంస్కారం, మన వాక్కు, మన జ్ఞానం, దైత్య జ్ఞానం, మన మృత్యుంజయం, ఇదంతా ఏంటంటే శుక్రుడు దానిలోనే ఉంది. మన కుటుంబ సంస్కారం. అర్థమేనా? మన సప్తమ భావం, మన వైవాహిక సంసార జీవితం కూడా, ఇది కూడా ఆకర్షణే. ఎందుకంటే శుక్రుడు అనగానే పూలు పళ్ళు, అర్థమేనా, బీజాలు, అవి తొమ్మిదలని ఆకర్షిస్తాయి. అంటే సమాజంలో ఇతర జంతు జీవాలని ఆకర్షించేది శుక్రుడు. మనం కూడా వెళ్తాం కదా ఆహారం కోసం. నాకు ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలంటే ఆకర్షించేది ఎవరు మనకి? శుక్రుడే మళ్ళీ. అతను ఆకర్షిస్తాడు, అతనిలో ఉన్న చంద్రుడు మనకు ఫుడ్ ఇస్తుంటాడు. ఉచ్చ స్థితిలో ఉన్న ఇది వృషభ రాశి. కానీ పిలిపించేది మాత్రం, మనకు అది తినాలి అని ఆకర్షించేది శుక్రుడు. ఆ శుక్రుడు యొక్క కలర్స్ కానీ, ఆ ఫ్లేవర్స్ కానీ, ఆ స్మెల్స్ కానీ, గుడ్ స్మెల్స్ కానీ మనకేంటంటే టెంప్ట్ చేపిస్తుంటాయి. అలా ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకమైన టెంప్టేషన్ కలిగి ఉంటాడు ప్రతి మనిషి. అర్థం? దానిని అతను డెవలప్ చేసుకునే విధంగా మీరు యాస్ట్రాల్ ఏంటంటే దానిలో ఉన్న మైనస్లు ఏమేమి ఉండే ఆ మైనస్లు చెప్పి ఆ మైనస్లు తీపిచ్చి ఆ ఒరిజినల్ని ఫిల్టర్ చేపిస్తే కనుక వాళ్ళ లైఫ్లోకి ద బెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అంటే ఇంక అన్ని అనుభవిస్తారు వాళ్ళ జాతకంలో, ప్రతి భోగాన్ని అనుభవించగలుగుతారు. అంటే ఆ చిన్న చిన్న ఫిల్టర్స్ చేయాల్సింది ఏంటంటే బాధ్యత ఆస్ట్రాలజర్స్. అలా మీరు చేయగలగాలనుకో, మీకు శుక్రుడు యొక్క జ్ఞానం బాగా తెలిసి ఉండాలి కదా. శుక్ర జ్ఞానం మీకు బాగా వచ్చింది, ఆ గ్రహాన్ని ఎలా వాడాలి, ఏమేం కాంబినేషన్లో చెడిపోతుంది, ఏ కాంబినేషన్ వీళ్ళకి ఒరిజినల్గా ఎక్కువ ఉంది, అదే కాంబినేషన్ చెడిపోయేటట్టే అవును గ్రహం చూస్తుంది. ఆ శుక్రుడు పాపకర్తరిలోకి వెళ్ళిపోయాడా? పాపకర్తరిలోకి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం. పాపకర్తరి చేస్తున్న గ్రహాలేంటి? ఇటు శని కుదురు కూర్చున్నారు, శుక్రుడు పాపకర్తరిలోకి వెళ్ళిపోయి చెడిపోయాడని చెప్పి ఒక ప్రిడిక్షన్ చెప్పుకుంటాం మనం. కుజుడి దగ్గరకు ఉన్నాడా, శని దగ్గరకు ఉన్నాడా? కుజుడి దగ్గరికి వెళ్తాడు, తన దేహాన్ని వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవాలి. అర్థం? శని దగ్గరికి వెళ్తున్నాడు, తనలో స్ట్రక్చరల్ ప్లానింగ్ హార్డ్ వర్క్నెస్ ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాపకర్తరి కూడా మనం ఫ్లేవర్గా వాడగలుగుతాం. ఇదే రెమెడీ వంటి ఒక చెడులోంచి కూడా మంచిని ఎలా తీసుకోవాలి అని. అశుభగ్రహం దృష్టిస్తుంది, బుధ శుక్రులు కలిశారు. అర్థమన్నా? ఇతను బాగా మాట్లాడగలడు, శని చూస్తున్నాడు లేదా కుజుడు చూస్తున్నాడు. అర్థమన్నా? కుజుడు ఏంటంటే తప్పుడు పాటలో సెటైరికల్ గా ఎగతాళి చేపించడం, అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేపించడంగా మాట్లాడించవచ్చు. అప్పుడు ఇతను ఫ్లేవర్స్ అన్ని పోగొట్టుకుంటున్నాడుగా.
ఇప్పుడు మనం ఏంటి అతని వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవాలి కుజుడి నుంచి. అర్థమైందా? ఈ బుధుడిని పాజిటివ్గా డెవలప్ చేసుకో. నీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. కుజుడు అనగానే పర్సనాలిటీ అంటే ఒకటి ఫిజికల్, ఒకటి సైకలాజికల్ పర్సనాలిటీ. అర్థమైందా? యాంగ్రీ ఇష్యూస్ తగ్గితే సైకలాజికల్ పర్సనాలిటీ బాగుంటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు కుజుడు చూస్తున్నాడు కదా. కుజుడు అంటే రీసెర్చింగ్ లాంటి. బుధుడు కూడా జ్యోతిషంగా అతను రీసెర్చింగ్ లాంటి ఏం మాట్లాడినా జాగ్రత్తగా ఆలోచించి రీసెర్చ్ చేసి అవతల వాళ్ళకి హార్ష్నెస్ తెప్పియకుండా వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించకుండా మాట్లాడు నువ్వు. ఈ అశుభత్వాన్ని కూడా మనం శుభంగా మార్చవచ్చు. ఇదే రెమెడీ. అంతేగాని మీరు పెసలు దానం చేయండి, కందులు దానం చేయండి అంటే దానం చేయండి, భూమి దానం చేయండి, మొలకలు వస్తాయి మళ్ళీ కోసుకొని తినవచ్చు. అర్థమైందా? కానీ క్వాలిటీస్ని మనం మార్చగలిగితే లేదా అదే క్వాలిటీని మనం మన మీదకి విసిరే ప్రతి రాయిని మనం పట్టుకుని గోడ కట్టు. మన జాతకంలో ఏ నెగిటివ్ ప్లానెట్ మనం పడుతున్నా అదే ప్లానెట్ పట్టుకుని గోడ కడతాం మనం. దీన్ని యూటిలైజేషన్ అంటాం, అలైన్మెంట్ అంటాం ఆస్ట్రాలజీలో. దీన్ని దోషంగా తీసుకోకుండా దీని యొక్క గుడ్ క్వాలిటీస్ను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే మళ్ళీ అది సంపాదన కింద మారింది. శుక్రుడు ఆకర్షిస్తాడు కదా. అదే ముళ్ళకంప కూడా మనకి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది కదా, డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. అది ముళ్ళకంపే, కానీ డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. ముళ్ళకంపే, మంచి గులాబీ పువ్వు వస్తుంది. మనకు కావాల్సిన పువ్వుని తీసుకుంటున్నప్పుడు ఈ ముళ్ళకంపను మనం జాగ్రత్తగా మనం దాన్ని మలుచుకుంటాం. మనకి అర్థం, మనం ముళ్ళు చూసి బెదిరిపోం. మనం ఫ్రూట్ కావాలి. ఫ్రూట్ కావాలంటే దీన్ని ఎలా తీయాలి అని చూసుకుంటాం. మనం ఏంటంటే జ్యోతిష్యంలో ఎక్కడైతే అశుభం పడుతుందో ఆ అశుభాన్ని మన ప్రయత్నపూర్వకంగా అదే గ్రహం యొక్క గుడ్ క్వాలిటీని మనం అలవాటు చేసుకుంటే కనుక అశుభమే శుభమైంది. శుక్రుడు ఇప్పుడు చెడిపోయినట్టు ఎక్కడ కనబడదు మనకి. వాళ్ళ జాతకంలో శుక్రుడు చెడిపోవచ్చు నిజంగా, వాళ్ళ దగ్గర ఆకర్షణ లేకపోవచ్చు. కానీ ఏ గ్రహాల వల్ల అశుభత్వం ఏర్పడుతుందో అదే గ్రహం యొక్క గుడ్ క్వాలిటీతో మనం ఈ శుక్రుడు శుభంగా మారుతాం. మళ్ళీ లైఫ్లో అన్నీ అనుభవిస్తుంటాడు. అర్థమేనా? శుక్రకేతులు అంటే ఏంటి చెప్పాను కదా, స్వభావం ఉండాలి కానీ ప్రభావం కూడా. నా ఓల్డ్ క్లాసెస్ ఏనండి, మీకు ఒక ఐడియా వస్తుంది. రాహుకేతుల గురించి చెప్పేటప్పుడు స్వభావం ప్రభావం గురించి చెప్పినట్టు నాకు గుర్తు. అర్థం, అలాంటి కేతు ఏ గ్రహంతో కలిసినా కూడా ఆ గ్రహ ప్రభావంలోకి వెళ్ళకూడదు, మనం స్వభావంలో ఉండాలి. అప్పుడు అదే కేతు ఏం చేస్తాడంటే ఆ గ్రహాన్ని నష్టం చేయడు. రాహు ఏ గ్రహంలో పడ్డా కూడా దాని యొక్క మాయలోకి వెళ్ళకూడదు, ఓ ఎక్స్పోజ్ చేద్దాం చూడకూడదు. అర్థమేనా? రాహు యొక్క అబ్జర్వేషన్ని దానికి అప్లై చేసి ద బెస్ట్ ఫ్లేవర్గా మనం చూపించగలగాలి మార్కెటింగ్. అప్పుడు మళ్ళీ సంపాదించగలం. ఈ కాన్సెప్ట్లో మీరు ఆలోచించారనుకోండి, ప్రతి గ్రహాన్ని కూడా ప్రతి అశుభత్వాన్ని కూడా మనం శుభంగా మార్చుకోగలుగుతాం. అందుకని మన చేతిలో ఉండాలి. కుదురు చూస్తున్నాడండి నీ పని అయిపోయిందంట, కుదురు చూస్తున్నాడు నా వ్యక్తిత్వం డెవలప్ చేసుకుంటా. అర్థమైనా? ఈ బాధ్యతలన్నీ నేనే నెరవేరుస్తాను, నేను వాళ్ళకు ప్రొటెక్షన్గా నిలబడతాను. అయిపోయింది. కుదురు నెగిటివ్ కాదు ఇంకా నేను. అర్థమైనా? బుధుడు ఉన్నాడు. బుధుడు అనగానే ప్రతి దాంట్లో నెగిటివ్గా చూడక, నేను బుధుడు క్లాస్ మాట్లాడుకున్నప్పుడు దీన్ని కూడా మన స్వభావంతో మార్చుకోగలిగాం. మన తెలివితేటలకి నెగిటివ్ ప్లానెట్స్ని కంట్రోల్లోకి వెళ్ళనీయకుండా దాంట్లో ఇప్పుడు కుజుడు బుధుడు కలిశాడు, ఒక శత్రువులు నెగిటివ్ అనుకుంటాం. కానీ పాజిటివ్ ఏంటి? ఈ తెలివితేటలని ఈ క్యాలిక్యులేషన్ మనం చేసే వర్క్లో మన వ్యక్తిత్వంలో పాజిటివ్గా ఎలాగ అప్లై చేయాలి అంటే ఈ లాజిక్ మన చేతుల్లో పెట్టాడు దేవుడు. మళ్ళీ ఒకటే గ్రహ ప్రభావానికి నెగిటివ్ యాటిట్యూడ్తో ప్రతి గ్రహానికి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, రెండు రకాల పోల్స్ ఉంటాయి మనకి. ప్రతి గ్రహంలోనూ ఉంటుంది. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. మనం దేన్ని పట్టుకుని ప్రయాణం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. కుజుడిలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, బుధుడిలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, శుక్రుడిలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అర్థమేనా? శుక్రుడిలో పాజిటివ్ ఏంటి? సమాజాన్ని ప్రేమించడం, అందరికీ ఆనందాన్ని కలిగించడం. అర్థమేనా? శుక్రుడిలో నెగిటివ్ ఏంటి? వ్యభిచార గుణం కలిగి ఉండటం, అందరిని తక్కువగా చూడటం. అర్థమేనా? అందరినీ ఇదిగా చేయటం. ఇది నెగిటివ్. పాజిటివ్ సుగంధం.
నెగిటివ్ దుర్గంధం. అది గంధమే. అర్థమైందా? సుగంధమా దుర్గంధమా అని చెప్పేసి మన చేతిలో ఉంటుంది. మీరు సుక్కుటి మీరు కొన్ని జాతక చక్రాలు చూడండి. మీ జాతక చక్రాలు కూడా చెక్ చేసుకోండి. అప్లై చేయటం చూడండి పాజిటివ్గా. లైఫ్లో సుఖాలు అనిపించడంలో 90% కాదు, 100% టర్న్ అయిపోతుంది. 360 డిగ్రీస్ టర్న్ అయితే 100% అనుభవించగలుగుతాడు. ప్రాక్టీస్ చేసి చూడండి. కొద్దిగా టైం పట్టింది. అర్థం పాత మొత్తం పోయి కొత్త అలవాటు పడతాను టైం పట్టింది కదా. ఒక 20 రోజులు, 40 రోజులు, ఒక మండలం దీక్షలో చేయండి. ఎందుకు రాదు? వస్తుంది. అర్థమేనా? శుక్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ జపం చేయండి. సరిపోతుంది కదా. గ్రహ గాయత్రి చేయండి, సరిపోతుంది. అట్లాగన్నా మన మనసు స్థిరం చేసుకుంటా దాని క్వాలిటీస్ ఏంటో, ఒక్కొక్క గ్రహానికి గుడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. శుక్రుడు అంటే మన జీవితంలో ప్రతి మనిషికి ఇచ్చే భోగాలే శుక్రుడు. ప్రతి మనిషి జాతకంలో శుక్రుడు ఉండాల్సిందే. ప్రతి మనిషి ఉన్నాడంటే శుక్రుడు ఉన్నట్టే కదా. మనిషి బతుకుతున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ ఒక బేసం వేస్తే ఇతను ఇంత పెద్ద తయారై తిరుగుతున్నాడు కాళ్ళు చేతులతో, అంటే శుక్రుడు ఉన్నాడు అని. శుక్రుడేం చెడిపోవాలా. అర్థమైనా? వీళ్ళు క్వాలిటీస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, అన్ని అనుభవిస్తారు. ప్రతి మనిషిలో ధనం ఉంటుంది. ధనం డిఫరెంట్గా ఉంటుంది. అందరికి బస్తాల్లో డబ్బు ఉండాలని గ్యారంటీ కాదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ధనం. వాళ్ళ జాతకం శుక్రుడు ఏ ధనానికి కనెక్ట్ అయ్యాడో తెలియదు కదా. ధనం వివిధ రూపాల్లో ఉంటుంది. ఆ రూపాల్లోనే వీళ్ళకి ఆకర్షణ ఉంటుంది, అక్కడే సుఖం కూడా ఉంటుంది. ఉం? సరే, ఇది వాళ్ళ చిన్న క్లాసే క్లోజ్ చేద్దాం.